రాయచోట్లో దొంగలు పడినారు. రాజకీయ దొంగలు. రాజకీయాల్లో ఉండేవాళ్ళే దొంగతనానికి పాల్పడ్డం. ఇది గడచిన 75 సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చినా ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు. దీనికి వక్రభాష్యం, అధికారులను ఇన్వాల్వ్ చేయడం, ఆ అధికారులు ఒక కథ అల్లి ఏదో ఒకటి చెప్పడం. నిన్నటికి దినం ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలో సాక్షాత్తు ఒంటిమిట్టలో ఉండంగానే ఆయన రాముల వారి కళ్యాణం జరుపుతూ ఉంటే ఇక్కడ దొంగలు పడినారు. ఒక పని నిమిత్తం ఒక చోట కొంత మెటల్ కలెక్ట్ చేసి అది త్వరితగతిని జరపాలనే ఉద్దేశంతో అక్కడ పెడితే రాత్రికి రాత్రే అదంతా దొంగతనం చేయాలని చెప్పి ఒక ఆలోచన. జేసీబీలు టిప్పర్లు పెట్టారు, కంకర లోడ్ చేసుకుని ఎత్తుకుపోయినారు. సమాచారం నాకు తెలిసింది. వెంటనే అక్కడికి పోతే ఒక జేసీబీ ఒక టిప్పర్ దొరికినాయి. వాటిని నేను పోలీస్ స్టేషన్కు తరలించాను. పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసిన. ఆశ్చర్యం ఏమంటే ఒక గంట తర్వాత ఆ జేసీబీ లేదు, ఆ స్టేషన్ దగ్గర టిప్పర్లు కూడా లేవు. అంటే ప్రభుత్వం ఏది ఉంటే అక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడేదానికో లేకుంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికో పోలీసు యంత్రాంగాన్ని కూడా ఈరోజు వాడుకోవడం జరుగుతోంది. నేను గౌరవ పోలీసు వ్యవస్థను ఈ ఎస్పీ గారి కాడ నుంచి కింద స్థాయి వరకు ఈ జిల్లాలో మీరు చాలా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీరంటే అత్యంత గౌరవం ఈ సమాజానికి. ఎవ్వరికి ఏమి జరిగినా మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితులు. మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఈ సమాజం పైన ఎటువంటి ప్రభావం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇచ్చిన కేసును రిజిస్టర్ మీరు చేస్తారో చేయరో నాకు అనవసరం. నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు తెలుసు మీరు ఎట్లా చేయరని, మీకు ఒత్తిళ్ళు ఉంటాయని. సంతోషం. ఇదే పరిస్థితి సామాన్య మానవుని ఇళ్లలోకి పోయి దోచుకుంటే ఎవరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ఎస్పీ గారిని అడుగుతాను. ఇంత దారుణమైన పరిస్థితులు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఆయనతో 25 సంవత్సరాలు నడిచిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే చాలా విషయాల్లో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేదానికి ఒప్పుకోడని. అయితే ఈ గడచిన 10 నెలల్లో ఇంత విచ్చలవిడిగా ఈరోజు ఈ దొంగల బ్యాచ్ను సమాజం పైకి వదిలినాడంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో పస తగ్గిందా? ఆయన పెద్దవాడైపోయి వయసు మీద పడి చాలా విషయాలు మర్చిపోయి వదిలేశాడా కింద? ప్రజలు ఏమన్నా అయిపోతులే, నాకు సంబంధంలే, నేను ముఖ్యమంత్రి అయితే చాలని అనుకున్నాడా? ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు. అంటే మీరు రౌడీయిజం చేస్తే భయపడతారా? మీరు ఏదైనా ఇట్లాంటివి చేస్తే భయపడతారా? నా మీద ఏం కేసులు పెట్టుకుంటే నాకు లెక్క జమ్మలే. నా మైండ్ నేను తప్పు చేసినానని ఊసినారు, ఓకే. 12.5 కోటి ఫైన్ వేసినారు, ఓకే. అది న్యాయస్థానంలో చూసుకుంటా. మీకు భయపడతానా? నేను స్వతహాగా కూడా కాంట్రాక్టర్ను. నేను పనులు చేస్తా అంటే ఆ ఈఎల్ను బెదిరిస్తావు, డిపార్ట్మెంట్ను బెదిరిస్తావు. నాకు వచ్చే నష్టమే ఉంది. ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటా లెస్ చేసేవాడిని నేను. నాకేమి ఈ ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద పనులు రావు. ఎక్కడికి పోతుంది ఇది? లోకేష్ రెడ్ బుక్లో ఏమన్నా రాసి పెట్టాడా? ఈరోజు ఏమన్నా ఇటువంటి దోపిడీలు చేయండి మీరు, ఇది రెడ్ బుక్లో ఉందేమో. ఏమయ్యా, మీ కడుపు నిండలేదా? గడచిన 4 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని క్రషర్ ఓనర్ల దగ్గర
బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నాం. నన్ను బూచుగా చూపి మా క్రషర్ పైన కేసు రాసి మిగతా వాళ్ళందరినీ బెదిరించుకొని డబ్బులు తీసుకుంటాడు. దీన్ని రాబట్టేదానికి ఒక వ్యవస్థ. మట్టి ఎవడు ఎక్కడ భూముల్లో చదువు చేసుకొని తోలుకోవాలంటే దానికి ఒక హెడ్, వాడికి 1200 రూపాయలు టిప్పర్కి కట్టాల. ఇసుక 6000 రూపాయలు ఇస్తే కానీ ఆ నదిలో లోడ్ చేయరు. దానివల్ల ఎంత పెరిగిపోతా ఉంది. కంకర వాళ్ళకు కావాల్సిన వాళ్ళే బాగుపడాలా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి రేట్లు పెంచి ఈరోజు కంకర విపరీతమైన రేట్లతో ఈరోజు ప్రజలపైన భారం మోపుతున్నావు. ఎర్రచందనం ఒక పక్క రవాణా చేస్తుంది నీ బ్యాచ్. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? నీకు బెదిరే వాళ్ళు ఉండాలి. ఆయన డీటెయిల్స్ ఉన్నాయి. ఏ క్రషర్ దగ్గర ఎంతెంత డబ్బు తీసుకుంటానో అని బెదిరించి డబ్బులు తీసుకున్నావు. క్రషర్ల దగ్గర కడపలో 2 పెట్టావు వసూలు చేసేదానికి. నెల 5వ తేదీకల్లా వాళ్ళకి డబ్బులు చేరాలి, లేకుంటే మైన్స్ వాళ్ళు వచ్చి రైట్ చేస్తారు. మళ్ళా ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఇండస్ట్రీస్ అన్ని రావాలా, చాలా మందికి ఉద్యోగాలు రావాలా అని. ఉన్న వాళ్ళకు దిక్కు లేకుండా పోతుంది. 100ల మంది ఈ రోజు కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, లేకుంటే అక్కడ పనిచేసే వాళ్ళు, లోడింగ్ స్టాఫ్, ఇంకోరు ఈరోజు చాలా మందికి బతుకు తెరువు లేకుండా చేస్తూ ఉన్నాం. బెదిరించి బతకాలనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాం. ఏం చేస్తావు? నేను 9-10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం 2014 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్ర స్థాయిలో నాయకులు కూడా ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా